క్రీస్తు యెరూషలేములో విజయ ప్రవేశ స్మరణము. విశ్వాసులందరూ దేవాలయమునకు వెలుపల ప్రదక్షిణ ప్రారంభమునకు అనుకూలమగు స్థలములో తమ హస్తములలో తాళపత్రములు ధరించి వేచియుందురు. గత 5 వారాల నుండి అనగా విభూది బుధవారం నుండి నేటి వరకు పాస్కా మహోత్సవాన్ని కొనియాడడానికి మనమంతా తయారవుతూ వచ్చాము. ఈ రోజుతో వివిధ ఏర్పాట్లను ముగించుకొని మన రక్షణోత్సవాన్ని ప్రారంభిస్తున్నాము. రానున్న పవిత్ర వారంలో మనం క్రీస్తుని పాటలు మరణ పునరుత్థానములను కొనియాడుచున్నాము. ఈ 3 సంఘటనలని పాస్కా పరమరహస్యం అంటారు. దీని ద్వారా మనము ఆయనతో మరణిస్తూ మహిమాయుతమైన ఆయన ఉత్థానములో భాగస్థులం అవుతున్నాం. అందుకే ఇది మనందరి వ్యక్తిగత రక్షణ దినం. ఈ పాస్కా పరమరహస్యాన్ని ఈ పవిత్ర వారంలో సంపూర్ణంగా కొనియాడుతున్నప్పటికీ ఒక్కో రోజు ఒక్కో కోణం నుంచి కొనియాడుతాము. అయితే ఈరోజు ఏ కోణంలో నుండి ఈ పాస్కా పరమరహస్యాన్ని కొనియాడుతున్నామో తెలుసుకుందాం. ఈరోజు రాణికొమ్మల ఆదివారము, దీన్నే శ్రమల ఆదివారం అని కూడా అంటారు. ఇది 2 ముఖ్య అంశాలు ఉన్నాయి. క్రీస్తు ప్రభుని మెస్సయ్యగా మన మధ్యలోనికి అనగా మన సంఘంలోనికి గ్రామంలోనికి తీసుకొని రావాలి. ఆయనతో కలిసి మోక్షమును యెరూషలేము చేరుకోవాలి. దీనిని ఈనాటి ఆరాధన ప్రథమ భాగంలో అనగా ఈ ప్రదక్షిణ ద్వారా చేస్తున్నాము. 2 క్రీస్తు శ్రమలు పొందిన తరువాతే తన మహిమలో ప్రవేశించారు. ఆ విధంగానే మనం కూడా బాధలు పడి స్వర్గమును యెరూషలేమును చేరుకోవాలి. దీనిని ఈ ఆరాధన 2వ భాగంలో అనగా కృతజ్ఞతార్చనలో చేయబోతున్నాము. అందువల్ల మనం ఈనాడు వెంబడించేది వైభవోపేతుడైన రాజునే కాదు, మన రక్షణార్థం మరణించనున్న క్రీస్తును కూడా వెంబడిస్తున్నాం. ఈనాటి ఆయన శిలువ శ్రమల స్మరణ చేస్తున్నాము. ఈ శ్రమలే ఉత్థాన విజయానికి మహిమకు నాంది అని గుర్తించాలి. కనుక ఈ ఆరాధనలో భక్తి ప్రపత్తులతో పాల్గొని రక్షణ పొందడానికి మీకందరకు స్వాగతం. అదములో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో. నీ బ్రతుకులో పాపమా కలతలా, నీ హృదయములో బాధల కన్నీరా, ఈ కన్నీరంత తుడిచివేయు రాజు యేసు కోసం ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో. దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమై వెదికే వారికంతా కనబడు దీపము, యేసురాజు మాటలే వినుట ధన్యము. వినుట వలన విశ్వాసం అధికమధికమై ఆత్మలో దాహము తీరును. రండి ఆనందం ఆనందం హల్లెలూయా, ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో. ప్రవేశ గీతం. పెద్ద శుక్రవారం నాడు వేద సాక్షుల పండుగల్లోనూ పవిత్రాత్మ పండుగలలోనూ వినియోగించే ఎరుపు రంగు వస్త్రములను ఈనాడు గురువు ధరించారు. ఎందుకనగా ఎరుపు రక్తపు వర్ణము. రక్తము ప్రాణానికి గుర్తు. ప్రాణానికి గుర్తు అయిన తన రక్తాన్ని క్రీస్తు యెరూషలేములో అర్పించి ప్రాణాన్ని నిలబెట్టారు. ఎరుపు ప్రేమకు కూడా గుర్తు. పాపులమైన మనకై క్రీస్తు మరణించి ప్రేమాగ్ని అయిన పవిత్రాత్మను
మనకు అనుగ్రహించారు. ఇది ఆయన స్వచ్ఛంద ప్రేమకు నిదర్శనం. ఈ ప్రేమ కొరకే దారుణమైన మరణాన్ని కూడా ఎదిరించి చావు కన్నా ప్రేమ బలమైందని నిరూపించారు. అందుకే నాటి నుండి నేటి వరకు ఎందరో మహానుభావులు ఆయన రక్షణ త్రోవలో నడిచారు. ఈనాడు మన వంతు వచ్చింది. ఆయన మార్గంలో ఇప్పుడు మనం నడవాలి. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, పాస్కయత కాల ప్రారంభం నుండి మన హృదయాలను పశ్చాత్తాపము తదితర ప్రేమపూరిత క్రియల ద్వారా మనందరం సిద్ధపడుతూ వచ్చాము. మరి ఈరోజు తిరుసభ అందరితో కలిసి మన రక్షణ పాస్కాయత పవిత్ర కార్యాలను స్తుతించడానికి ఈరోజు మనందరం ఇక్కడ సమావేశమయ్యాం. అనగా క్రీస్తు ప్రభు యొక్క పాటలను మనందరం స్మరణ చేస్తూ దైవ స్తుతి చేయటానికి మనందరం ఇక్కడ సమావేశమయ్యాం. మరి ఈరోజు ఈ రక్షణ కార్యాన్ని నెరవేర్చడానికి క్రీస్తు యెరూషలేములో ప్రవేశించారు. మరి ఆ కారణమున మన సంపూర్ణ భక్తి విశ్వాసాలను ఉపయోగించుకొని రక్షణాయుత ప్రవేశాన్ని మనందరం స్మరించుకొనుచు రక్షకుని వెంబడించి శిలువ ఫలిత కృపయందు మనందరం భాగస్థులమై ఆయన పునరుత్థాన భాగమును పొందుటకు మనందరం ఇక్కడ సమావేశమయ్యాం. కాబట్టి మనందరం భక్తి విశ్వాసాలతో ప్రాయశ్చిత్త క్రియలతో యోగ్యులమవ్వటానికి ఈ యొక్క పూజలో మనందరం పాలుపంచుకోవటానికి, మరి దేవుని యొక్క దీవెనలు ఆశీస్సులను పొందుకోవటానికి సంసిద్ధపడుతూ ప్రాయశ్చిత్త క్రియలతో ఈ పూజలో యోగ్యముగా మనందరం పాలుపంచుకుందాం. సర్వశక్తిగల నిత్యదేవ, ఇక్కడ ఉన్న తాళపత్రాలను నీ దీవెనల ద్వారా పవిత్రపరచము. ఇందువలన క్రీస్తు స్తుతిగానము చేయుచు వారిని వెంబడించు మేము వారి కృప ద్వారా స్వర్గమును యెరూషలేములో ప్రవేశించు భాగ్యమును మాకు లభించునుగాక. కనికరము కలిగిన ఓ దేవా, మిమ్ము నమ్ముకొనిన మీ దాసుల విశ్వాసమును అధికము చేసి వారు మీకు అర్పించు మనవులను కనికరముతో ఆలకింపుడు. ఇందు మూలమున ఈ దినము తాళపత్రాలను చేతపట్టుకొని జయక్రీస్తును వెంబడించు మేము ఆయన కృప ద్వారా మీ చెంత పుణ్య జీవితము జీవింతుముగాక. మీతో కలిసి పవిత్ర ఆత్మతో సహా యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. యూదుల ఆచారం ప్రకారము రాజులను, పాలకులను, మ్రాణికొమ్మలను చేతులతో ధరించి జయజయనాదాలు చేస్తూ ఆహ్వానించి సన్మానించేవారు. క్రీస్తును చూచి వారు వేచిస్తూ ఉన్న రాజకీయ మెస్సయ్య అని అనుకొని ఆయనకు రాజాభిషేకం చేయటానికి ప్రయత్నించారు. కానీ యేసు రాజటీవీతో రాలేదు, అధికార ధీమాతో ఆయన కనిపించలేదు. ప్రవక్తల ప్రవచనాలు పరిపూర్తి చేస్తూ వినయ సంపూర్ణుడై గార్ధాంబము మీద ఆయన యెరూషలేము ప్రవేశించారు. ఆయన శ్రమలను అనుభవించి ప్రజల కోసం ప్రేమతో బలి అయి మరణాన్ని ఓడించి అద్వితీయ అజేయులైనారు. కనుక మనము దీనత్వముతోనూ శ్రమలను అనుభవించడంలోనూ క్రీస్తు పోలి పాపాన్ని నిరోధించడానికి మృతి చెందాలి. ఈ విధంగా మరణంపై విజయాన్ని, నిత్య మహిమను పొందాలి. పునీత మత్తయి గారు రాసిన శుభవార్త 21వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. యేసు తన శిష్యులతో యెరూషలేమును సమీపించుచు
ఓలీవు కొండ దగ్గరనున్న బెత్పేగా అను గ్రామము చేరిరి. యేసు తన శిష్యులను ఇద్దరిని పంపుచు వారితో, మీరు ఎదుటనున్న ఆ గ్రామమునకు వెళ్ళుడు. వెళ్ళిన వెంటనే మీరచ్చట కట్టివేయబడి ఉన్న యొక్క గాడిదను దాని పిల్లను చూచెదరు. దానిని విప్పి నా యుద్ధకు తోలుకొని రండు. ఎవడైనా మిమ్ము ఆక్షేపించని ఎడల ప్రభువునకు వానితో పని ఉన్నదని తెలుపుడు. వెంటనే అతడు వారిని తోలుకొని పోనిచ్చును అని చెప్పాను. ప్రవక్త పలికిన ప్రవచనము నెరవేరినట్లు ఇది జరిగాను. ఇదిగో, నీ రాజు నీ యొద్దకు వచ్చుచున్నాడు. అతడు వినమ్రుడు, గాడిదపై భారావాహమగు దాని పిల్లపై ఎక్కి వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడు. కాబట్టి శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసిరి. వారు ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి దానిపై తమ వస్త్రాలను పరవగా యేసు వానిపై కూర్చుండెను. తన జనసమూహములో అనేకులు దారి పొడవున తమ వస్త్రాలను పరిచరి, కొందరు చెట్ల రెమ్మలను నరికి మార్గమున పరిచరి, యేసుకు ముందు వెనుక వచ్చుచున్న జనసమూహము, దావీదు కుమారా జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతున జయము అని విజయధ్వానాలను చేయుచుండెను. ఆయన యెరూషలేము నగరము ప్రవేశించినప్పుడు ఈయన ఎవరో అని ప్రజలలో కలకములు ఉప్పెత్తెళ్ళెను. ఈయన గలిలయలోని నజరేతు అను పూరి ప్రవక్తయగు యేసు అని ఆ జనసమూహము పలికెను. ఇది ప్రభు సువిశేషము. గాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, గత 5 వారాల నుంచి మనందరం ప్రాయశ్చిత్త క్రియలతో ఈ యొక్క కాలాన్ని విభూది బుధవారముతో ప్రారంభించుకొని మరి మనందరం ఆయుత్తపడ్డాం, సిద్ధపడ్డాము. మరి ఈరోజు ఈ పాస్కా పవిత్ర కార్యాలను మనందరం కూడా ప్రారంభించబోతూ ఉన్నాం. అంటే క్రీస్తు శిలువ పాటలను ధ్యానం చేయబోతూ ఉన్నాం. అతి పవిత్రమైన ఘట్టంలోనికి మనందరం ప్రవేశిస్తూ ఉన్నాము. కాబట్టి భక్తి విశ్వాసాలతో ఈ గొప్ప వేడుకలో కార్యంలో మనందరం మన భక్తిని విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ 2 లైన్లో మరి ఈ మట్టలను మనం పట్టుకొని దావీదు కుమారునకు జయజయనాదాలను పలుకుతూ మనం దేవాలయంలో ప్రవేశించబోతూ ఉన్నాం. మరి గత 5 వారాలు మనము చేసిన త్యాగాలు, ప్రార్థనలు, లేదా ఈ 40 రోజులు మనందరము ఎంతో భక్తి విశ్వాసాన్ని కనబరుస్తూ ప్రభు యొక్క సెలవు పాటలు ధ్యానం చేసుకుని ఉన్నాం. పునరుత్థాన పండుగ ద్వారా దేవుడు మనలను దీవించబోతూ ఉన్నారు. కడభక్తితో విశ్వాసముతో ఈ గొప్ప వేడుకలో పాలు పంచుకోవడానికి విచ్చేసిన మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ ప్రభు యొక్క ఆశీస్సులు, దీవెనలు మీ అందరిపైన దయచేస్తూ ఈ గొప్ప వేడుకలో ముందుకి పాటలు పాడుతూ వెళదాం.
జనులారా ప్రాణులారా కీర్తించుడి, సకల మనుష్యులారా పరమేశ్వరుని, భూమిలోని జనులారా రాజుకు సిల్వనాథునికి దావీదు తనయులకు క్రీస్తు రాజుకు క్రీస్తు రాజుకు క్రీస్తు రాజుకు జీవన మొసగెను కలువరి జయమును గూర్చెను జయమని పాడెదము, మన విజయము పాడెదము. యూదుల రాజుకు యూదుల రాజుకు మరణపు కోటలో మరణమే సమస్యను ధరణిలో జీవిత భయములు తీరెను మరణపు సిలువలో పాపికి విడుదల కలిగెను కలువరిలో నవా జీవన మొసగెను కలువ సిలువలో పాపికి విడుదల కలిగెను కలువరిలో నవ జీవన మొసగెను సిలువ పతాకము జయమును గూర్చెను సిలువ పతాకము జయమును కుమారి సంతోషించు యెరూషలేం కుమారు ఉల్లాసించు దీనపరుడు నీ ప్రభు ఘనత కలిగిన దేవుడు దీనపరుడు నీ ప్రభు ఘనత కలిగిన దేవుడు ప్రాణమీయ పపులకు వచ్చుచుంది ప్రాణమీయ పపులకు ప్రాణమీయ పపులకు వచ్చుచుంది యూదుల రాజుకు
पदान हे बालकपालिमुदान वस्त्रभूषिता राजपदान हे बालिकपालिमुदान निनदमु చేయుచునే గిబిరాన దావీదు సుతునకు హోసానా హోసానా దావీదు సుతుడా హోసానా 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 దావీదు సుతుడా హోసానా 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 దావీదు సుతుడా హోసానా హోసానా హోసానా. నిలబడండి. ఈ యొక్క పూజలో మనందరం భాగస్థులం అవుతూ ఉన్నాం. ఈరోజు జన్మదినాన్ని జరుపుకుంటున్న దోబా జెస్సీని దేవుడు దీవించి, తేజబాబు అదేవిధంగా మరొక బిడ్డలను, ఎంజలీనా అద్వికాను దేవుడు దీవించాలని భర్త అయిన తేజబాబును, బిడ్డలను ఎంజలీనా అద్వికాను ప్రత్యేకంగా పుట్టినరోజు జరుపుకుని జెస్సీకి కావలసిన దీవెనలు, ఆశీస్సులు, ఆయుధారోగ్యాలను, మంచి భవిష్యత్తును దేవుడు ప్రసాదించాలని ఈ పూజలో వేడుకుందాం, ప్రార్థన చేద్దాం. మన యొక్క తలంపులు, ఉద్దేశాల కోసం ఈ పూజలో ప్రార్థన చేద్దాం, ప్రార్థించదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మా రక్షకుడును మనుష్యోతారమెత్తి శిలువ మరణం వరకు వినయము గలవాడై మాకు ఆదర్శము చూపవాలని నీవు చిత్తగించితివి. శ్రమలలో సహనము అను సద్గుణమును అతని నుండి నేర్చుకొని మేము అతని ఉత్థాన మహిమలో కూడా పాలు పంచుకున్నట్లు కరుణింపము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పరిపాలించు మన నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. కూర్చోండి అందరూ. వ్యాఖ్యానము. ఈ పఠనం ప్రభు సేవకుని గురించి మాట్లాడుతుంది. దేవుని తరపున దైవ ప్రజలకు సందేశం అందించి వారిని ఊరడించడం ఈ సేవకుని కర్తవ్యం. కానీ దైవ సందేశం తనలో విలీనం కావాలని కష్టతరమైన సరే చెప్పింది చేయగలిగితేనే బోధించాలన్నది ఆ సేవకుని పట్టుదల. అలా చేస్తే దేవుడు సర్వ విధాలా రక్షిస్తాడని అది నమ్మకం. ఈ పట్టణంలో ప్రవచింపబడిన ఆ ప్రభు సేవకుడు క్రీస్తు ప్రభువే. తన తండ్రి చిత్తానుసారము జీవించి ఆయన చిత్తాన్ని మనకు బోధించి చివరకు మనకై హీన మరణాన్ని పొందారు. అవమానము, ఆవేదనల మధ్య దైవాదరణకు పాత్రుడయ్యాడు. కావున మనమును క్రీస్తును అనుసరించి వారి వలె కష్టములను భరించి దైవ చిత్తానుసారం జీవించుటకు ప్రయాసపడవలెను. క్రీస్తు పాటల స్మరణ. మానికొమ్మల ఆదివారము. నన్ను అవమానించుచుండగా నేను నా ముఖమును కప్పుకొనలేదు. నేను నగుబాట్లు తెచ్చుకోనని నాకు తెలియను. మొదటి పఠనము యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనము నుండి 7వ వచనం వరకు. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనము నుండి 7వ వచనం వరకు.
ప్రభువైన దేవుడు నాకు బోధ చేయు శక్తిని అనుగ్రహించెను. నేను అలసిపోయిన వారిని ఓదార్చుటకు ఆయన నాకు సంభాషణా శక్తిని దయచేసెను. ప్రభువు ప్రతి ఉదయమును నన్ను ప్రబోధించి నేను శిష్యుని వలె ఆయన బోధను ఆలించినట్లు చేసెను. ప్రభువైన దేవుడు నాకు జ్ఞానమును దయచేసెను. నేను ఆయనకు అడ్డు చెప్పలేదు. ఆయన నా మాట పెడచెవిని పెట్టలేదు. నన్ను మోదువారికి నేను నా వీపును అప్పగించి తిని, వారు నా గడ్డపు వెంట్రుకలను లాగివేయుచుండగా నేను ఊరకుంటిని. నా ముఖము మీద ఉమ్మివేసి నన్ను అవమానించుచుండగా నేనేమియూ చేయనైతిని. ప్రభువైన దేవుడు నన్ను ఆదుకొనుగాన వారు కలిగించు అవమానములు నన్ను బాధింపజాలవు. నేను నా ముఖమును చెకుముకి రాయివలే గట్టి చేసుకుంటిని. నేను నగుబాట్లు తెచ్చుకోనని నాకు తెలియను. ఇది ప్రభువు వాక్కు. దేవా నీ కీర్తన పాడెదను, దేవా నీ కీర్తన పాడెదను. తనువునే తంత్రిగా చేసి మనసునే సితార చేసి, తనువునే తంత్రిగా చేసి మనసునే సితార చేసి, వేకువనే నే పాడెదన్, వేకువనే నే పాడెదన్. నీ దివ్య ప్రేమను నా ప్రభువా దేవా, నీ కీర్తన పాడెదను. దేవా నీ కీర్తన పాడెదను. నీ కార్యములెంతో ఘనమైనవి, నీ తలపులు ఎంతో మధురిమలు. నీ కార్యములెంతో ఘనమైనవి, నీ తలపులు ఎంతో మధురిమలు. నీ ఆలోచనలు ఎంతో లోతైనవి, నీ ఆలోచనలు ఎంతో లోతైనవి. నీ ఉనికి ఎంతో బలమైనది. దేవా నీ కీర్తన పాడెదను. దేవా నీ కీర్తన పాడెదను. రెండవ పట్టణానికి వ్యాఖ్యానము. నేటి పండుగకు పరిపూర్ణ అర్థాన్ని చేకూర్చగలిగిన కీలక పాత్ర ఈ రెండవ పట్టణం వహిస్తుంది. క్రీస్తు దేవుడు నరుడు. ఆయన నరుడైనప్పటికీ దేవుడుగా దైవ మహిమ గౌరవ మర్యాదలు అన్ని స్థలాల్లోనూ అన్ని వేళలా ఆయన సొత్తు. ఆయన క్రీస్తు ఆ స్థితిని అంటిపెట్టుకొని ఉండలేదు. స్వయిష్టతతో శ్రమలను మరణాన్ని ఎన్నుకున్నారు. తండ్రి మాటకు విధేయుడై వినయంగా జీవించారు. అందుకు దేవుడు ఆయన్ని మెచ్చుకొని మహోన్నత స్థితికి చేర్చారు. ఆయనకు మెస్సయ్య పదవిని రాజరికాన్ని అనుగ్రహించారు. దీనికి కారణం స్వర్గ మహిమలో మనం భాగస్థులం కావాలంటే వినయ విధేయతలు బోధనలోనూ బాధల్లోనూ సహించగలిగే శక్తి ఉండాలి. ఇది ఖచ్చితంగా మనల్ని రక్షిస్తుంది. వచ్చిన వరకు పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ రెండవ అధ్యాయము 6వ వచనము నుండి 11వ వచనం వరకు. ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావము కలిగి ఉన్నను దేవునితో తన సమానత్వమును గణింపలేదు. ఇది గ్రహింపవలసిన విషయము. కానీ ఆయన తన్ను తాను రిక్తుని చేసుకుని సేవక రూపమును దాల్చి మానవ మాతృడిగా జన్మించెను. ఆయన అన్ని విధముల
మానవ మాతృడై ఉండి అంతకంటే వినయము గలవాడై మరణము వరకును శిలువపై మరణము వరకును విధేయుడాయెను. అందువలననే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించెను. అందువలననే పరలోక భూలోక పాతాళ లోకములందరి సమస్త జీవులను క్రీస్తు నామమునకు మోకాలు వంచి వినతులు కావలెను. పితయగు దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ప్రతి నాలుక ప్రకటింపవలెను. ఇది ప్రభువు వాక్కు. సువిశేషమునకు ముందు వచ్చినము. ఆయన తన్ను తాను రిక్తిని చేసుకొని శిలువపై మరణము వరకును విధేయుడాయెను. అందువలననే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించెను. క్రీస్తు పాటుల చరిత్ర మత్తయి శుభవార్త 26వ అధ్యాయము 14వ వచనం నుండి 27వ అధ్యాయము 66వ వచనం వరకు చదువు. యేసు శిష్యులైన 12లో ఒకడుగు యోధా ఇస్కారియోతు ప్రధానార్చకుల యొద్దకేగి వారితో, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల మీరు నాకు ఏమిత్తురు అని అడిగెను. వారు అతనికి 30 వెండి నాణెములు ఇచ్చిరి. అప్పటి నుండి వాడు ఆయనను అప్పగింపతగిన సమయమునకై వేచియుండెను. పులియని రొట్టెల పండుగ మొదటి దినమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, మేము ఎచ్చట నీకు పాస్కా భోజనం సిద్ధపరచగోరేదము అని ప్రశ్నించిరి. వీరు పట్టణమున ఒకానొక మనుషుని యొద్దకు వెళ్ళి, నా సమయము ఆసన్నమైనది, నా శిష్యులతో నీ గృహమున పాస్కా భోజనమును భుజింతుము అని గురువు చెప్పుచున్నాడు అని అతనితో చెప్పుడు అని యేసు పలికెను. యేసు ఆజ్ఞానుసారము శిష్యులు పాస్కా భోజనమును సిద్ధపరిసిరి. సాయంకాలము కాగా ఆయన 12 శిష్యులతో భోజనములకు కూర్చుండెను. వారు భుజించుచుండ యేసు, మీలో ఒకడు నన్ను శత్రువులకు అప్పగింపనున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అప్పుడు వారందరూ మిగుల చింతించి, ప్రభు నేనా అని ఒక్కొక్కరు అడుగసాగిరి. అందులకు ఆయన, నాతో పాటు ఈ పాత్రలో చేతిని ముంచినవాడు నన్ను అప్పగించను. తనను గూర్చి వ్రాయబడినట్లు మనిషి కుమారుడు గతించును, కానీ మనిషి కుమారుని అప్పగించు వానికి అయ్యో అనర్థము. అతడు జన్మింపక ఉండినచో మేలు అయ్యడిది అనెను. అప్పుడు ఆయనను అప్పగింపనున్న యోధా, గురువా నేనా అని అడుగగా, నీవే చెప్పుచున్నావు అని యేసు సమాధానమిచ్చెను. వారు భుజించుచుండగా యేసు రొట్టెను అందుకుని ఆశీర్వదించి త్రుంచి తన శిష్యులకు ఇచ్చుచు, దీనిని మీరు తీసుకొని భుజింపుడు, ఇది నా శరీరము అనెను. తరువాత ఆయన ఒక పాత్రను అందుకొని కృతజ్ఞతాస్తోత్రములు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరు అందరూ త్రాగుడు, ఇది అనేకుల పాప పరిహారార్థమై చిందబడనున్న నిబంధన యొక్క నా రక్తము. ఇది మొదలుకొని మీతో కూడా నా తండ్రి రాజ్యములో నూతనముగా ద్రాక్షరసము పానము చేయు వరకు దీనిని ఇక నేను త్రాగనని మీతో చెప్పుచున్నాను అనెను. వారు ఒక కీర్తన పాడి ఒలీవ కొండకు వెళ్ళిరి. అప్పుడు యేసు వారితో, ఈ రాత్రి నన్ను గూర్చి మీరందరూ దిగ్భ్రాంతి చెంది నిరాశపడుదురు.
నేను గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెల్లాచెదరగును అని వ్రాయబడి ఉన్నది. అయినను నేను ఉత్థానమైన పిదప మీకంటే ముందు గలిలయ సీమకు వెళ్ళెదను అని పలికెను. అందరూ మేము విడిచిపెట్టిపోయినను నేను మాత్రం మేము ఎన్నటికి విడినాడను అని పేతురు పలికెను. అందుకు యేసు, ఈ రాత్రి కోడి కుయ్యకు ముందే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు పలికెదవని నీతో ఒక్కాణించుచున్నాను అనెను. అప్పుడు పేతురు ఆయనతో, నేను మీతో మరణింపవలసి వచ్చినను మేము ఎరుగునని పలకను అనెను. అట్లే శిష్యులందరూ అనిరి. అప్పుడు యేసు శిష్యులతో గెత్సెమనే తోటకు వచ్చి, నేను అల్లంత దూరము పోయి ప్రార్థన చేసుకుని వచ్చే వరకు మీరిచ్చట కూర్చుండు అని వారితో చెప్పెను. పేతురును జబదాయి కుమారుల నిద్దరును తనతో పాటు తీసుకుని పోయెను. అప్పుడు ఆయన చింతాక్రాంతుడై ఆవేదన పడసాగెను. నా ఆత్మ మరణ వేదన అనుభవించుచున్నది, మీరిచ్చటనే ఉండి నాతో జాగరణ చెయ్యడు అని పలికెను. ఆయన కొంత దూరము వెళ్ళి నేలపై సాగిలపడి, ఓ నా తండ్రి, సాధ్యమైన ఎడల ఈ పాత్రమును నా నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే నెరవేరనిమ్ము అని ప్రార్థించెను. అంతటా ఆయన శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట గమనించి పేతురుతో, ఇది ఏమి, మీరు నాతో 1 గంట అయినను మేలుకొని ఉండలేకపోయితిరా? మీరు శోధనలకు గురి కాకుండాటకు మేలుకొని ప్రార్థింపుడు. ఆత్మ ఇచ్చగించినను దేహము దుర్బలముగా ఉన్నది అనెను. మరలా ఆయన 2వ మారు వెళ్ళి, ఓ తండ్రి, నేను పానము చేసిననే తప్ప ఈ పాత్రము నా నుండి తొలగిపోవా సాధ్యము కాని ఎడల నీ చిత్తము నెరవేరనిమ్ము అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు నిద్రించుట చూచెను. ఏలన నిద్రాభారముచే వారి కన్నులు బరివెక్కెను. ఆయన వారలను ఈడి కొంత దూరము వెళ్ళి 3వ మారు కూడా అట్లే ప్రార్థించెను. పిదప తన శిష్యులను సమీపించి, మీరు ఇంకనూ నిద్రించుచు విశ్రాంతి తీసుకొనుచున్నారా? మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడబోవు గడియ సమీపించినది. లెండు పోదుము రండు, చూడుడు, నన్ను పట్టించువాడు సమీపమునే ఉన్నాడు అనెను. ఆయన ఇంకనూ మాటలాడుచుండగా అదిగో 12 ఒకడుగు యోధా వచ్చెను. ప్రధానార్చకులను ప్రజలు పెద్దలు పంపిన మహాజన సమూహము కత్తులను బడితలను చేతబూని అతనితో వచ్చెను. నేను ఎవరిని ముద్దు పెట్టుకుందునో అతడే ఆయన, అతని పట్టి బంధింపుడు అని వారికి ఆ గురుద్రోహి ఒక గుర్తు చెప్పాను. వెంటనే అతడు యేసును సమీపించి, బోధకుడా శుభమగునుగాక అని ఆయనను ముద్దు పెట్టుకునెను. అప్పుడు యేసు వానితో, స్నేహితుడా, నీవు వచ్చిన పని కానిమ్ము అని చెప్పగా వారు ఆయనను పట్టుకుని బంధించిరి. వెంటనే యేసు వద్దనున్న వారిలో ఒకడు తన కత్తి దూసి ప్రధానార్చకుని సేవకుని కొట్టి వాని చెవి తెగ నరికెను. అతనితో యేసు, కత్తిని వరలో వేయము, కత్తిని ఎత్తువారు కత్తితోనే మరణించరు. నేను నా తండ్రిని ప్రార్థింప లేననుకుంటివా? ప్రార్థించిన ఈ క్షణమున ఆయన 12 దళముల కంటే ఎక్కువ మంది దూతలను పంపడా? అటులైన ఈ విధముగా జరగవలని లేఖనములు ఎట్లు పరిపూర్ణమగును అనెను. ఆ సమయమున యేసు ఆ సమూహముతో, దొంగను పట్టుకొనుటకు వచ్చినట్లు కత్తెలతో గుదియలతో నన్ను పట్టుటకు వచ్చితిరేలా? ప్రతిదినము నేను దేవాలయంలో కూర్చుండి బోధించుచుంటిని, కానీ మీరు అప్పుడు నన్ను పట్టుకొనలేదు అనెను. ప్రవక్తల లేఖనములు పరిపూర్ణమగునట్లు ఇది అంతయు జరిగెను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచిపెట్టి పారిపోయిరి. యేసును బంధించిన వారు ఆయనను ప్రధానాచార్యుడగు కైపా యొద్దకు తీసుకుని పోయిరి. అచట ధర్మశాస్త్ర బోధకులు పెద్దలు సమావేశమైరి. పేతురు దూరముగా ఆయనను ప్రధానార్చకుని గృహ ప్రాంగణమున వరకు అనుసరించి లోపల ప్రవేశించి దాని పర్యవసానమును చూచుటకై కావలి వారితో పాటు కూర్చుండెను. యేసును చంపుటకై అచ్చటి ప్రధానార్చకులు న్యాయసభ
అసత్య సాక్ష్యము వెదకిరి. కోట సాక్షులు అనేకులు ముందుకు వచ్చినను వారికి ఏ సాక్ష్యము దొరకలేదు. తుట్టతుదకు ఇద్దరు ముందుకు వచ్చి, నేను దేవుని ఆలయం పడగొట్టి 3 దినంలో తిరిగి నిర్మించినని ఇతడు చెప్పాను అనిరి. అప్పుడు ప్రధానార్చకుడు లేచి నిలిచి, నీకు వ్యతిరేకముగా మీరు చెప్పినదేమి? దీనికి నీవు ప్రత్యుత్తరం ఇయ్యువా అని యేసును ప్రశ్నించెను. అందుకు యేసు మిన్నకుండెను. ప్రధానార్చకుడు మరలా, జీవము గల దేవునితో ఆనపెట్టి అడుగుచున్నాను, నీవు దేవుని కుమారుడైన క్రీస్తువా? మాతో చెప్పుము అని యేసును ప్రశ్నించెను. అందుకు యేసు, నీవు అన్నట్లే ఆయనను ఇక నుండి మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడి ప్రక్కన కూర్చుని ఉండుటయు ఆకాశము నుండి మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూచెదరని చెప్పుచున్నాను అనెను. అప్పుడు ప్రధానార్చకుడు తన వస్త్రములను చింపుకొని, వీడు దేవదూషణ కావించెను, మనకిక సాక్షులతో పని ఏమి? ఇదిగో మీరు ఇతని దేవదూషణ విని ఉన్నారు కదా, మీ అభిప్రాయం ఏమి అని అడుగగా, అతడు మరణములకు పాత్రుడు అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి. అప్పుడు వారు ఆయన ముఖముపై ఉమిసి పిడికిళ్లతో పొడిచిరి. మరికొందరు ఆయన చంపను కొట్టుచు, మెస్సయ్యా, నిన్ను కొట్టినదెవరో చెప్పుము అనిరి. పేతురు ఆ గృహ ప్రాంగణమున కూర్చుండి ఉండెను. అప్పుడు ఒక దాసి అతని యొద్దకు వచ్చి, నీవు గలిలయ నివాసియగు యేసుతో ఉన్నవాడు కదా అనెను. అతడు అందరి ఎదుట బొంకుచు, నువ్వు చెప్పినదేమో నాకు తెలియదు అనెను. అతడు ద్వారము వద్దకు వచ్చినప్పుడు మరి యొక్క పనికత్తె అతనిని చూచి, వీడు కూడా నజరేయుడకు యేసుతో ఉన్నవాడు అని అచ్చటి వారికి చెప్పాను. అతడు మరలా బొంకుచు, ఆ మనుషుని నేను ఎరుగను అని ప్రమాణము చేసి చెప్పాను. కొంత సమయము తరువాత అచ్చటనున్నవారు పేతురు చుట్టూ చేరి, నిస్సందేహముగా నీవు ఆయన సహచరుల ఒకడవు, నీ మాటల తీరుతెన్నులు దీనిని వ్యక్తపరుచున్నవి అనిరి. అప్పుడు అతడు, నేను ఆ వ్యక్తిని ఎరుగను అని ప్రమాణము చేయొచ్చు తనను తాను శపించుకొనసాగాను. వెంటనే కోడి కూసెను. కోడి కూయక ముందు నీవు 3 సార్లు నన్ను ఎరుగనందువు అని యేసు చెప్పిన మాటను పేతురు జ్ఞప్తికి తెచ్చుకుని ఎలుపలకు వెళ్ళి వెక్కి ఏడ్చెను. ప్రాతకాలమున ప్రధానార్చకులు ప్రజల పెద్దలు అందరూ యేసును చంపుటకు ఆలోచన చేసిరి. వారు ఆయనను సంకెళ్లతో బంధించి తీసుకుని పోయి రాష్ట్రపాలకుడగు పిలాతునకు అప్పగించిరి. గురుద్రోహియగు యోధ యేసునకు శిక్ష విధింపబడుట చూచి పశ్చాత్తాపముంది ఆ 30 ఎండి నాణెములను తిరిగి ప్రధానార్చకుల యొద్దకు పెద్దల యొద్దకు తెచ్చి, నేను నిర్దోషి రక్తమును అప్పగించి పాపము కట్టుకుంటేనే అని చెప్పాను. వారు, అది మాకేలా, నీవే చూసుకొనుము అనిరి. అప్పుడు అతడు ఆ వెండి నాణెములను దేవాలయములో విసిరికొట్టి పోయి ఉరివేసుకునెను. ప్రధానార్చకులు ఆ నాణ్యములను తీసుకుని, ఇది రక్తపు డబ్బు కనుక దీనిని కానుక పెట్టులో వేయట తగదు అనుకుని తమలో తాము ఆలోచించి దానితో పరదేశీయుల భూస్థాపన కొరకు కుమ్మరివాని పొలము కొనిరి. అందువలన ఆ పొలము రక్తపు పొలము అని నేటికి కూడా పిలువబడుచున్నది. ఇర్మియా ప్రవక్త ప్రవచనము ఇట్లు నెరవేరెను. ఇజ్రాయేలీలలో కొందరు అతని విలువగా నిర్ణయించిన 30 ఎండి నాణ్యములు వారు తీసుకుని ప్రభువు నాకు ఆదేశించినట్లు కుమ్మరివాని పొలం కొంటకు వినియోగించిరి. యేసు రాష్ట్రపాలకుని ఎదుట నిలువగా, నీవు యూదుల రాజువా అని ప్రశ్నించెను. నీవు అన్నట్లే అని యేసు సమాధానమొసగెను. ప్రధానార్చకులు పెద్దలు ఆయనపై నేరము మోపిరి, కానీ ఆయన వారికెట్టి ప్రత్యుత్తరము ఇయ్యలేదు. అని అప్పుడు పిలాతు, వారు నీపై మోపుతున్న నేరములను వినుటలేదా అని ఆయనను ప్రశ్నించెను. యేసు పల్లెత్తి పలుకుండట చూచి పిలాతు ఆశ్చర్యపడెను. పండుగలో జనులు కోరిన ఒక బందీని విడుదల చేయు ఆచారము రాష్ట్రపాలకునకు కలదు. అప్పుడు బరబ్బయును ప్రసిద్ధికెక్కిన బందీ ఒకడు కలడు. ప్రజలందరూ గుమికూడి రాగా, నేను ఎవరిని విడుదల చేయవాలని మీరు కోరుచున్నారు? బర్బానా, క్రీస్తు అనబడు యేసునా అని పిలాతు వారిని ప్రశ్నించెను. అసూయ వలన వారు ఆయనను అప్పగించిరని అతడెరిగి ఉండెను.
అతడు న్యాయపీఠముపై కూర్చుండినప్పుడు అతని భార్య, నేడు నేను కలలో ఆయన కారణముగా మిగులు బాధపడుతుని కనుక ఆ నీతిమంతుని విషయమున నీవు ఏవి జోక్యము కలిగించుకొనవలదు అని వార్త పంపెను. ప్రధానార్చకులను పెద్దలను బరబ్బాను ఇడిపించుటకు, యేసును చంపుటకు అడుగవలనని జనసమూహమును ఎగద్రోసిరి. ఈ ఇద్దరిలో నేను ఎవరిని విడిపింపవలని మీరు కోరుచున్నారు అని రాష్ట్రపాలకుడు అడుగగా వారు బరబ్బానే అనిరి. అట్లయిన క్రీస్తు అనబడు యేసును ఏమి చేయవలెను అని పిలాతు వారిని అడుగా, సిలువ వేయుడు అని వారు ఎల్లరూ ఉక్కమ్మడిగా కేకలు వేసిరి. అతడు ఏమి దుష్కార్యం చేసెను అని అడుగగా, వారిని సిలువ వేయుడు అని వారు ఎల్లరూ ఉక్కమ్మడిగా కేకలు వేసిరి. అప్పుడు పిలాతు తాను ఏమి చేయజాలననియు ప్రజలలో తిరుగుబాటు రాగలదనియు తెలుసుకుని నీరు తీసుకుని వారి ఎదుట చేతులు కడుగుకొని, ఈ నీతిమంతుని రక్త విషయమున నేను అపరాధిని, అది మీరే చూసుకొనుడు అనెను. ఆయన రక్తం మాపై మా బిడ్డలపై పడునుగాక అని వారందరూ కేకలు పెట్టిరి. అప్పుడు అతడు బరబ్బాను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయుటకు వారికి అప్పగించెను. అప్పుడు రాష్ట్రపాలకుని సైనికులు యేసును రాజభవన ప్రాంగణమునకు తీసుకుని పోయి ఆయన చుట్టూ సైనికులందరినీ సమకూర్చిరి. వారు యేసు వస్త్రములను ఒలిచి ఎర్రని అంగిని ధరింపజేసిరి. ముండ్ల కిరీటమును అల్లి ఆయన శిరస్సుపై పెట్టిరి. కుడి చేతిలో ఎదురుకోల నుంచిరి. మరియు ఆయన ముందు మోకరిల్లి, యూదుల రాజా నీకు జయము అని హీడనము చేసిరి. ఆ సైనికులు ఆయనపై ఉమ్మేసి ఆయన చేతిలోని ఎదురుకోలను తీసుకుని తలపై మోదిరి. వారిట్లు పరిహసించిన పిమ్మట అంగీని తీసివేసి ఆయన వస్త్రములను ఆయనకు ధరింపజేసి సిలువ వేయుటకై తీసుకుని పోయిరి. మార్గమధ్యమున వారు కురేనియా సీమోనును చూసి సిలువను మోయుటకు వానిని బలవంతము చేసిరి. వారు కపాల స్థలము అను నామాంతరము గల గొల్కొతా అను స్థలమునకు చేరిరి. సేదు కలిపిన ద్రాక్షారసమును త్రాగనిచ్చిరి. కానీ దానిని చూచి ఆయన త్రాగుటకు ఇష్టపడలేకపోయాను. వారు ఆయనను సిలువ వేసిరి. సీట్లు వేసుకుని ఆయన వస్త్రములను పంచుకునిరి. వారచ్చట కూర్చుండి కావలి కాయుచుండిరి. అతడు యూదుల రాజుకు యేసు అను నిందారోపణ పలకమును ఆయన తలపై భాగమున ఉంచిరి. ఆయన కుడి ఎడమల ఇద్దరు దొంగలు సిలువ వేయబడిరి. వచ్చిపోవువారు తలలూపుచు ఆయనను దూషించుచు, దేవాలయమును పడగొట్టి 3 దినములలో మరలా నిర్మించువాడా, నిన్ను నీవు రక్షించుకొనుము, దేవుని కుమారవనితో సిలువ నుండి దిగిరమ్ము అని పలికింది. అలాగే ప్రధానార్చకులు ధర్మశాస్త్ర బోధకులతోనూ పెద్దలతోనూ కలిసి, వీడు ఇతరులను రక్షించను గాని తనను తాను రక్షించుకొనలేడయ్యాను. ఇతడు ఇజ్రాయేల్ రాజు కదా, ఇప్పుడు సిలువ నుండి దిగినిమ్ము, మేము విశ్వసింతుము అని హేళన చేసిరి. ఇతడు దేవుని నమ్మాను, నేను దేవుని కుమారుడని చెప్పాను కనుక దేవునికి ఇష్టమైన విని ఇప్పుడు రక్షణ నిమ్ము అనిరి. రక్షింపనిమ్ము. అట్లే ఆయనతో పాటు సిలువపై కొట్టబడిన దొంగలు కూడా ఆయనను దూషించిరి. పగలు 12 గంటల నుండి 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి క్రమ్మెను. ఇంచుమించు పగలు 3 గంటల సమయమున, ఏలి ఏలి లేమా సబాక్తాని అని యేసు బిగ్గరగా కేక పెట్టెను. నా దేవా నీవు నన్నేల విడనాడితివి అని దీని అర్థము. అచ్చట నిలువబడిన కొందరు అది విని, ఇతడు ఏలియాను పిలుచుచున్నాడు అనిరి. వెంటనే ఒకడు పరిగెత్తి నీటి పాచి తీసుకుని పులిసిన ద్రాక్ష రసములో ముంచి ఒక కోలకు తగిలించి ఆయనకు త్రాగనిచ్చాను. మరికొందరు, తాలుడు, ఏలియా వచ్చి తనని రక్షించనేమో చూతుము అనిరి. యేసు తిరిగి బిగ్గరగా కేక వేసి ప్రాణము వీడెను. కొద్దిసేపు మోకరించి మౌనంగా ఉన్నాం.
నిలబడదాం. అప్పుడు దేవాలయపు తెరపై నుండి క్రింది వరకు రెండుగా చినిగెను, భూమి కంపించెను, బండలు బ్రద్దలాయను, సమాధులు తెరవబడెను. మరణించిన పరిశుద్ధులలో అనేకులు దేహములు లేపబడెను. యేసు పునరుత్థానము తరువాత వారు సమాధుల నుండి బయటకు వచ్చి పవిత్ర నగరము ప్రవేశించి అనేకులకు కనిపించిరి. శతాధిపతియు అతనితో యేసును కావలి కాయుచున్న సైనికులను భూకంపము మొదలుగా సంభవించిన సంఘటనలను చూసి మిక్కిలి భయపడి, నిశ్చయంగా ఇతడు దేవుని కుమారుడే అని పలికిరి. యేసుకు పరిచర్య గావించుటకై గలిలయ నుండి ఆయనను వెంబడించిన స్త్రీలు అనేకులు దూరము నుండి చూచుచుండిరి. వారిలో మగ్దలా మరియా, యాకోబు, యేసోపుల తల్లియగు మరియమ్మ, జబదాయి కుమారుల తల్లియుని ఉండిరి. సాయం సమయమున యేసు శిష్యుడు ధనికుడనగు అరిమత్తయ్య యేసేపు పిలాతు వద్దకు పోయి యేసు భౌతిక దేహమును ఇప్పించమని కోరగా అతడు అందులకు అంగీకరించెను. యేసేపు యేసు భౌతిక దేహమును సరికొత్త నారబట్టతో చుట్టి తాను రాతిలో తన కొరకు తెరిపించుకొనిన క్రొత్త సమాధిలో ఉంచెను. ఆ సమాధి ద్వారమునకు అడ్డముగా పెద్ద రాతిని దొర్లించి వెడలిపోయాను. అప్పుడు ఆ సమాధికి ఎదురుగా మగ్దలా మరియమ్మ, ఏరొక మరియమ్మ కూర్చుండి ఉండిరి. ఆయుత్త దినమునకు మరునాడు ప్రధాన అర్చకులను పరిసయ్యులను కలిసి పిలాతు నద్దకు వచ్చి, అయ్యో, ఆ మోసగాడు జీవించి ఉన్నప్పుడు నేను 3 దినముల తర్వాత సజీవుడై లేతును అని చెప్పినట్లు మాకు జ్ఞాపకం ఉన్నది. అతని శిష్యులు అతన్ని రాత్రి సమయంలో దొంగిలించుకొని పోయి మృతుల నుండి బ్రతికి లేచెను అని జనులకు చెప్పుదురేమో. అప్పుడు మొదటి మోసం కంటే కడపడ మోసం ఘోరతరముగా నుండును. కనుక 3వ దినం వరకు సమాధిని భద్రపరచ ఆజ్ఞాపింపుము అని చెప్పిరి. అందుకు పిలాతు, మీకు కావలి ఉన్నారు కదా, పోయి మీ చేతనంత వరకు సమాధిని భద్రం చేసుకొనుడు అని వారితో పలికెను. వారు పోయి రాతిపై ముద్ర వేసి కావలి వారిని పెట్టి సమాధిని భద్రపరచిరి. కూర్చుందాం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు యెరూషలేము పట్టణములోనికి రాజుగా ప్రవేశించారు. ఆయన మొట్టమొదటిసారిగా గొర్రెపిల్లగా ఈ లోకంలోనికి మరి రావటం జరిగింది. రెండవ రాకడలో కొదమ సింహం వలె క్రీస్తు రాబోతూ ఉన్నారు అని గ్రహిస్తూ యేసు ప్రభు శిక్షకుడు కాదు, రక్షకుడు అని ఈరోజు మనందరం గ్రహిస్తూ విప్పబడిన గాడిద బంధకాల నుండి, వ్యసనాల నుండి, పాపపు భారము నుండి స్వేచ్ఛ కలిగిన వ్యక్తులకు సూచనగా ఉన్నదని ఈరోజు మనం అర్థం చేసుకుంటూ యోహాను శుభవార్త 8వ అధ్యాయం 34 నుంచి 36 వచనంలో పాపము చేయువాడు పాపమునకు దాసుడు అని. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం చదువుకున్న మొదటి 2 పఠనాలు మనకు ఇచ్చే సందేశం సారాంశం ఏంటంటే, మొదటి పట్టణము యెషయా గ్రంథం 50వ అధ్యాయము 4 నుంచి 7 వచనాల్లో బాధామయమైన సేవకుడు అని. బాధామయమైన సేవకుడు తన బాధను వ్యక్తపరచడం ఈరోజు మనము మొదటి పట్టణంలో చదువుకుని ధ్యానిస్తూ ఉన్నాం. నాకు కలుగు శ్రమలు, బాధలు, అవమానములు నన్ను బాధింపజాలవు,
ఎందుకంటే దేవుడు నన్ను ఆదుకుంటాడు అనే ప్రగాఢమైన విశ్వాసము నాకు ఉన్నది అని దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు తన ప్రవచనాల ద్వారా మనకు సెలవిస్తూ ఉన్నాడు. మరి 2వ పట్టణం ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 6 నుంచి 11 వచనాల్లో యేసు ప్రభు తనను తాను రిక్తును చేసుకోవటం గురించి మరియు వినయము గలవాడై విధేయత గలవాడై జీవించడం గురించి మనం 2వ పట్టణంలో ఈ యొక్క వాక్యాన్ని విన్నాం. మరి శుభవార్త పట్టణం మత్తయి శుభవార్త 26వ అధ్యాయంలో 14 నుంచి 27వ అధ్యాయము, మరి ఈ 2 అధ్యాయాలను ఈరోజు మనం చదువుకొని ఉన్నాం. అయితే ఈరోజు ఈ శుభవార్తలో మరి దేవుడు మనకేం చెప్తూ ఉన్నాడు? యేసు ప్రభు దాదాపుగా తన జీవిత కాలంలో 11 సార్లు యెరూషలేము పట్టణాన్ని దర్శించారు. 11 సార్లు ఆయన యెరూషలేమును వెళ్ళటం జరిగింది. ఇది మనం బైబిల్లో చదువుతూ ఉన్నాం. చివరిసారి మరి ఆయన రక్తం చిందించడానికి, మరణించడానికి యెరూషలేము పట్టణానికి వెళ్ళాడు. యేసు ప్రభు యెరూషలేములో ప్రవేశించిన సంఘటన మరి మనకున్న 4 శుభవార్తల్లో వ్రాయబడినాయి. దానినే మనం ఈరోజు మట్టల ఆదివారం అంటూ ఉన్నాం, ఇంకా మానికొమ్మల ఆదివారము, లేదా పామ్ సండే, లేదా శ్రమల ఆదివారము అని పిలుస్తూ ఉన్నాం. మరి ఈ ఆదివారము ఇంకొక మాటగా చెప్పాలంటే విమోచన ఆదివారం అని కూడా మనం పిలవచ్చు. యేసు ప్రభు యెరూషలేము దేవాలయాన్ని చివరిగా దర్శించిన ఆదివారం. యెరూషలేములో చివరిగా దర్శించిన మరి యేసు ప్రభు చివరిగా దర్శించిన ఆదివారం ఏంటంటే మట్టల ఆదివారం. యేసు ప్రభు ఒక రాజుగా, ఒక రక్షకుడిగా, నీతిమంతుడిగా, దీనుడిగా ఆయన ప్రవేశిస్తూ ఉన్నాడు. ఈ ఆదివారముతో మనం పవిత్ర వారాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. కాబట్టి మట్టల ఆదివారం అంటే ఒక్క మాటలో మెడ విరగదీయవలసిన గాడిద విమోచించబడి ప్రతి దినం అనగా కనుక ఒక ఆచారము కాకుండా కృతజ్ఞత చెల్లించవలసిన దినము అని నిర్గమకాండము 13వ అధ్యాయం 13వ వచనం చెబుతూ ఉంది. మట్టల ఆదివారం అంటే ఒక్క మాటలో మెడ విరగదీయవలసిన గాడిద విమోచించబడిన దినం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, గాడిద యూదులకు సూచనగా ఉంటే మరి గాడిద పిల్ల అన్యులకు గుర్తుగా ఉంది. దేవుడు ఎక్కిన మరి గాడిద ఇజ్రాయేలు ప్రజలకు సూచనగా ఉంటే పక్కనే ఉన్న పిల్ల గాడిద అన్య జాతులకు చిహ్నముగా ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈరోజు దేవునకు కావలసింది మన సామర్థ్యత కాదు, కానీ మన సమర్పణని గ్రహించాలి. దేవునకు కావలసింది మన సామర్థ్యత కాదు, మన పలుకుబడి కాదు, కానీ ఆయన కావలసినది మన సమర్పణ కలిగిన జీవితము కావాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. యేసు ఒక రాజుగా యెరూషలేమునకు గాడిద మీద ప్రయాణమై మరి జయ ప్రవేశములో ఆయన వచ్చాడు. గాడిదను మామూలుగా స్వారీ చేసేవారు రాజులు అంటారు. మరి గాడిద శాంతికి సంకేతముగా, గుర్రము యుద్ధానికి గుర్తుగా, మరి యేసు గాడిద వాహనం మీద వస్తూ తాను సమాధానకర్తను అని చాటి చెప్పాడు. అట్లాగే ఆయన మహాసాత్వికుడు, వినయము కలవాడు. ఆయన ప్రత్యేకమైన దారి గుండా ఆయన ప్రవేశించాడు. కొంతమంది ప్రజలు యేసును రాజుగా గుర్తిస్తే కొంతమంది యేసును తిరస్కరించారు. ప్రజలు
యేసును ప్రవక్తగా నజరేతువాడిగా గుర్తించారు. ప్రియ సహోదరి సహోదరులారు, కట్టబడిన గాడిద దేనికి గుర్తుగా ఉందంటే మొండితనానికి. కట్టబడిన గాడిద, తాడుతో కట్టబడిన గాడిద మొండితనానికి మరి మొరటుతనానికి చిహ్నముగా గుర్తుగా ఉంది. మరి గాడిద మీదే ఎందుకు ప్రయాణం చేయాలి? యేసు ప్రభు గాడిద మీద ప్రయాణం చేసి వచ్చాడు. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం చెబుతూ ఉంది, ప్రవచనం నెరవేర్చడానికి యేసు ప్రభు గాడిద మీద ప్రయాణం చేశాడు అని. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎందుకు యేసు ప్రభు గాడిద మీద ప్రయాణం చేయవలసి వచ్చిందంటే ప్రవచనం నెరవేరటానికి యేసు ప్రభు గాడిద మీద ప్రయాణం చేయవలసి వచ్చింది. శాంతి కాముడు అని లోకమునకు తెలియజేయడానికి గాడిద మీద యేసు ప్రభు ప్రయాణం చేసి వచ్చాడు. ఉదాహరణగా మనం చూస్తే యేసు ప్రభు జీవించిన కాలంలో ఆయన 33 సంవత్సరాల ప్రపంచంలో ఆయన జీవించాడు. అటువంటి సందర్భంలో ప్రపంచంలో ఒక యుద్ధము కూడా జరగలేదని చరిత్రకారులు తెలియజేస్తూ ఉన్నారు. యేసు ప్రభు శాంతి దూత కాదు, యేసు ప్రభు శాంతి దూత కాదు, శాంతి ప్రదాతగా ఆయన మనకు నిలుస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆయన శాంతి దూత మాత్రమే కాదు, శాంతి దాత, శాంతి ప్రదాతగా ఆయన మనకు నిలుస్తూ ఉన్నాడు. కాబట్టి నిర్గమకాండం ప్రకారము ఇజ్రాయేలులు తమ తొలిచూలు బిడ్డలను దేవునికి సమర్పించాలి. గాడిద అనేది ఒక అపవిత్రమైన జంతువు కాబట్టి గాడిద ఎప్పుడు పరిశుద్ధమైన దేవాలయంలోకి వెళ్ళకూడదు. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 3 నుంచి 8 వచనాలలో మనం చదవగలం. ఆదికాండం 22వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలలో అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలి ఇచ్చుటకు మొరియా పర్వతానికి వెళ్ళినప్పుడు పర్వతం క్రిందనే గాడిదను కట్టివేసి పర్వతం పైకి ఆయన నడుచుకుంటూ వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ప్రతి తొలిచూలు బిడ్డ దేవునికి సమర్పించబడుతూ ఉంది, కానీ గాడిదను దేవునికి అర్పించకూడదు. గాడిదకు బదులుగా గొర్రె పిల్లలను అర్పించి గాడిదను విడిపించాలని బైబిల్ వాక్యం మనకు తెలియజేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, నిర్గమకాండంలో మనం చదివాం 13 వచనము, లేవియా కాండము 11వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము మరి 24వ వచనంలో మనం ఈ మాటలు, ఈ సందేశాన్ని మనం చూడగలం. ఏంటిదంటే గాడిదకు బదులుగా గొర్రె పిల్లను అర్పించి గాడిదను విడిచిపెట్టాలి అని. గాడిద వలె మానవుడు అపవిత్రుడుగా పాపిగా ఉన్నాడు కనుక మనలను విడిపించడానికి మొట్టమొదటిసారిగా గొర్రెపిల్లగా వచ్చిన యేసు ప్రభు ఈ లోకమునకి ఆయన గొర్రెపిల్లగా వచ్చి ఉన్నాడు. ఎందుకంటే మనందరి కోసం, అపవిత్రులుగా ఉన్న ఈ మానవ లోకము కోసం ఆయన పవిత్రుడుగా మరి నిష్కలంషముడుగా ఉన్న ప్రభువు గొర్రెపిల్లగా సమర్పించబడ్డాడు. పేతురు గారు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 18 నుంచి 19 వచనాల్లో ఈ మాటలు మనం చదువుకోగలం. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి మరి ఈరోజు యేసు ప్రభు కట్టబడిన గాడిద పిల్లకు విడుదల కలిగించకపోతే ఆ గాడిద పిల్ల తల ఏమవుతుంది? తలను విరిచి చంపుతారు. కట్టబడిన గాడిద పిల్లను విడిపించకపోతే తల విరిచి చంపుతారు. కనుక ఆ గాడిద పిల్లకు బదులుగా యేసు ప్రభు మరణించడానికి ఇష్టపడ్డాడు. అంటే బంధించబడిన మనము, ఈ లోకానికి బందీలుగా ఉంటూ ఉన్న మనము, ఈ లోక వ్యసనాలకు, ఈ లోక పాపాలకు బందీలైపోయి మరి విడిపించుకోలేని స్థితిలో ఉన్న మనము అలాగే కట్టబడి ఉంటే మనము మరి మెడ విరచబడినట్లుగా మన జీవితం వినాశనానికి గురవుతూ ఉంది. అధోలోకానికి మనం పాలవుతూ ఉంటాం. కాబట్టి దేవుడే
తన ఈ లోకాన్ని ప్రేమించిన దేవుడు, తన కుమారుని మనందరికీ ప్రసాదించిన దేవుడు యేసు ప్రభు మరి ఈ విధంగా మరణించడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు గాడిద ఎవరంటే నీవు, నేను, మనము కూడా అనేక విధాలుగా కట్టబడ్డాము, బంధించబడ్డాము. మనం చేసిన పాపాలు, తప్పులను బట్టి చనిపోవలసి ఉండగా మరి మనకు ప్రతీకగా ఆయన చనిపోవటానికి ఇష్టపడ్డాడు. కాబట్టి యేసు ప్రభు రెండవ రాకడలో ఏ విధంగా వస్తాడో తెలియడానికి ఇది ఒక సత్యాన్ని మన ముందు దేవుడు ఈరోజు ఉంచుతూ ఉన్నాడు. ఎందుకు ఆ గాడిదను విడిపిస్తూ ఉన్నారు అని అడిగితే అది ప్రభువునకు కావలసి ఉన్నది అని చెప్పండి అని యేసు ప్రభు చెప్పాడు శుభవార్తలో. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభువుకు నీ కొరకు గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు. నేను మీ వినాశనాన్ని కోరుకోను, మీకంటూ ఒక బంగారు భవిష్యత్తును నిర్ణయించానని ఇర్మియా గ్రంథంలో ప్రభు సెలవిచ్చినట్లుగా ప్రభువు నీ కోసం ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. యేసు ప్రభు ఏ గాడిద మీద కూర్చున్నారు అంటే విప్పబడిన గాడిదను వినియోగించుచున్నాడు. ఏ గాడిద మీద కూర్చున్నాడంటే విప్పబడిన గాడిదను ఆయన వినియోగించుకుంటున్నాడు. అంటే యేసు ప్రభు గాడిద మీద కూర్చున్నప్పుడు ఆయనకు కలిగిన గౌరవం గాడిదకు కలిగింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి యేసు ప్రభు ఎవరిలోనైతే ఉంటారో, ఎవరి మీద అయితే ఉంటారో వారికి కూడా గౌరవం కలుగుతూ ఉంది, వారికి కూడా గౌరవం చేకూర్చబడుతూ ఉంది. గాడిదకు ఒక్క విషయం అర్థమైంది. అంతకుముందు అందరూ గాడిదను చెదరించుకునేవారు, తిట్టేవారు. మరి ఈరోజు ఎందుకని ఇంత గౌరవం ఇస్తూ ఉన్నారు అంటే నన్ను గురించి కాదు, నా మీద ఉన్న యేసయ్యను బట్టి అని ఈరోజు గ్రహించుకోవాలి. ఈరోజు మనందరి పరిస్థితి కూడా అంతే. మన జీవితాలలో ప్రభువుని నమ్ముకున్నాము, ప్రభు చేత రక్షించబడిన మన జీవితాలు గౌరవానికి గుర్తుగా ఉన్నాయి. ఆత్మ పరిశీలన చేసుకుంటూ విప్పబడినది ఎవరు అంటే మరి విప్పినది ఎవరు? మన బంధకాలు మనం బంధించబడి ఉండగా, పాపానికి దగ్గరవుతూ ఉండగా, పాపపు లోకములో మనందరి జీవితాలు బందీలుగా ఉంటూ ఉండగా మన బంధకాలను మనకు ఉన్న ఈ తాళ్లను విప్పినది ఎవరు అంటే శిష్యులు కట్లు విప్పాడు. పాపపు కట్లను, బంధకాలను వాళ్ళు విడిపించాడు. గాడిద వలె పాపిగా, అపవిత్రుడిగా, మొండివాడిగా, మొరటివాడిగా, బంధించబడిన వాడిగా ఉన్నాము అని గ్రహించి గాడిదకు బదులుగా అర్పించబడే గొర్రెపిల్ల ప్రభు మన కోసం వచ్చారు అని ఈరోజు తెలుసుకుని ఆ రక్షకుడిగా మనందరం స్వీకరించుచు హోసన్నా అని మరి ఆయనను స్తుతించి ఆరాధించి గాడిద వలె ప్రభువును మోయటానికి సిద్ధపడు. హోసన్నా, దావీదు కుమారునికి హోసన్నా అని చెబుతూ జయజయనాదాలను పలుకుతూ మరి గాడిద వలె ప్రభువును మోయటానికి సిద్ధపడు. గాడిద యజమాని ప్రభు కోసం త్యాగం చేయటానికి ఇష్టపడ్డు. మరి ప్రజల వలె తాము చేయగలిగిన పనిని చేయడానికి మనందరము కూడా ఈరోజు సముఖతను చూపించాలి. మరి ఈరోజు గాడిద ఆ పని చేయటం వల్ల దానికి కలిగిన ప్రయోజనాలు మనం చూస్తే, విడిపించబడిన గాడిద ప్రభు సన్నిధికి తీసుకురాబడింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. గాడిద సాధు చెయ్యబడలేదు, అయినా అది భయపడలేదు. కాబట్టి ప్రియ సహోదరులారా, మన జీవితాలు కూడా అపవిత్రులుగా, బందీలుగా ఉన్నప్పుడు ప్రభు తన మరణంతో, తన శ్రమలతో, తన రక్షణతో మనల్ని విడిపించాడు. మనము దేనికి సంకేతంగా ఉన్నామంటే ఇక నుంచి పాపానికి కాదు, క్రీస్తు నామములో జ్ఞానస్నానం పొంది రక్షించబడిన మనము పవిత్రతకు
దేవుని యొక్క దేవుని యొక్క నామానికి సాక్ష్యం ఇచ్చే విధంగా మనం గుర్తుగా చిహ్నంగా ఉన్నాము. కాబట్టి మనము ఎక్కడికి తీసుకురాబడ్డాము? దేవుని యొక్క పవిత్రమైన ఆలయానికి, దేవుని యొక్క పవిత్రమైన సాన్నిధ్యానికి, దేవుని యొక్క పవిత్రమైన వాక్యము చేత ప్రోక్షించబడి దేవుని యొక్క బిడ్డగా సాక్షిగా జీవించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మనము విడిపించబడ్డాం, మనము రక్షించబడ్డాం, మనము పవిత్రులకు కావించబడ్డాము. కాబట్టి మనము పవిత్ర స్థానములో మనకు స్థానము దొరికింది. కాబట్టి మనము ఇప్పుడు బందీలం కాము, ఇప్పుడు పాపాత్ములము కాము, ఇప్పుడు అపవిత్రులము కాము, ఇప్పుడు దేవుని బిడ్డలము, పవిత్రులను కావించబడ్డాము. కాబట్టి ఉదాహరణగా చూస్తే మోషే నత్తివాడు అయినా మోషే లక్షల మందికి నాయకుడయ్యాడు. ఎందుకంటే దేవుని యొక్క సముఖమునకు ఆయన తీసుకురాబడ్డాడు, దేవుని చేత వాడబడ్డాడు, దేవుని చేత వాడబడ్డాడు. ఈ గాడిద అపవిత్రతకు, ఆ యూదా సమాజంలో అపవిత్రత గుర్తుగా ఉన్న ఇది మరి ఈరోజు దేవుని చేత వాడబడటం వలన గౌరవాన్ని పొందుకుంది. ఇక్కడ మోషే కూడా దేవుని యొక్క పరిచర్యలో వాడబడుతూ ఉన్నాడు, పిలువబడుతూ ఉన్నాడు. అందుకే ఆయన అనేక మందికి నాయకులయ్యాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితాల్లో కూడా మనందరము ఈ పవిత్ర వస్త్రాన్ని ప్రభు యొక్క రక్షణ ద్వారా కప్పుకొని ఉన్నాము. ఆ విధంగా మరి ఈరోజు దేవుని నుంచి గౌరవాన్ని పొందుకున్నాం. గాడిదకు ప్రభువును మోసే భాగ్యము దక్కింది. కాబట్టి మరి ఈరోజు మనందరము జీవితాల్లో, హృదయాలలో ప్రభువుని మోసే గొప్ప అవకాశం దక్కుతూ ఉంది. ఆత్మ పరిశీలన చేసుకుంటూ మనందరి జీవితాలలో దేవుడు మనల్ని నుంచి ఆశించేది ఏంటంటే, దేవునికి కావలసినది మన సామర్థ్యత కాదు, కానీ మన సమర్పణ. మన సమర్పణ పరిపూర్ణముగా సమర్పించుకోవాలి. పరిపూర్ణమైన పశ్చాత్తాప హృదయంతో సమర్పించబడాలి. పరిపూర్ణమైన మరి ప్రార్థన జీవితంతో సమర్పించబడాలి. ఈ విభూది బుధవారం నుంచి ఇప్పటి వరకు, లేదా ఈ 40 రోజులు ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మ క్రియలు, ధ్యానం వలన మనలో సమర్పించబడాలి. మన జీవితము, మన యొక్క తలంపులు, మన యొక్క ఉద్దేశాలు, మన యొక్క జీవిత విధానాలు ఇప్పటి వరకు నేను దేవునికి సమర్పించుకోకుండా, నా ఆలోచనల ప్రకారం, నా జీవిత విధానం ప్రకారము నేను ఈ లోకానికి సమర్పించబడ్డాను, ఈ లోకానికి సమర్పించబడిన వాళ్ళలాగా నేను జీవిస్తూ ఉన్నాను. క్రీస్తులో జ్ఞానస్థానం పొందినప్పటికీ, క్రీస్తు అనుచరుడుగా నేను ఉంటానని చెప్పినప్పటికీ, మరలా ఆ క్రీస్తును వెంబడించకుండా, క్రీస్తు యొక్క అడుగుజాడల్లో నడవకుండా, క్రీస్తు మార్గాన్ని వదిలిపెట్టి నేను పరిపూర్ణముగా ఆయనకు సమర్పించుకోకుండా ఈ లోకానికి దగ్గరైపోయాను, పాపముతో ముడిపడి ఉన్నాను. ఈ విధంగా నేను బందీనిగా అయిపోయాను. అయితే దేవుడు ఈ ప్రాయశ్చిత్త క్రియల ద్వారా, ఈ అనుగ్రహ కాలము ద్వారా నీకు నాకు ఈ గొప్ప వరాన్ని ఇచ్చాడు. ఏంటి వరం అంటే, సమర్పించుకో. నీ జీవితాన్ని దేవునికి సమర్పించు. నీ సామర్థ్యాలు కాదు, నీ ఆస్తి అంతస్తులు కాదు, నీ సిరి సంపదలు కాదు, నీ హృదయాన్ని, నీ జీవితాన్ని దేవుడు ఆశిస్తూ కోరుకుంటూ ఉన్నాడు. దానిని సమర్పించు. దేవుడు సమర్పించబడితే గౌరవం దక్కుతూ ఉంది, పవిత్రత దక్కుతూ ఉంది, విమోచన దక్కుతూ ఉంది. దేవుని యొక్క శక్తితో మనందరం నింపబడతాము అని గ్రహించుకుంటూ మరి ఈరోజు కట్టబడిన గాడిద విప్పబడింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చరిత్రలో చాలామంది రాజులు గుర్రాలను మరి ఏనుగులను వినియోగించారు, కానీ యేసు రాజు గాడిదను తన వాహనముగా ఉపయోగించాడు. గుర్రం మీద ప్రయాణం చేస్తే యుద్ధం చేయడానికి మరి అని అర్థమవుతూ ఉంది. గాడిద మీద ప్రయాణం చేయడంలో యేసు ప్రభు యుద్ధము చేయటానికి కాదు, శాంతిని స్థాపించడానికి. ప్రైజ్ ద లార్డ్. శాంతిని స్థాపించడానికి వస్తూ ఉన్నాడన్న ఉద్దేశాన్ని ఆయన తెలియపరుస్తూ ఉన్నారు. కాబట్టి యేసు ప్రభు ప్రవచనాల సారము అని తెలియజేయబడటానికి గాడిద పిల్లను ఎంచుకున్నాడు. కాబట్టి ప్రియ సహోదరు సహోదరులారా,
మనందరం ఈరోజు మరొక మరి ఆ ప్రభు ఈ యొక్క పునరుత్థాన పండుగను ఈ సంవత్సరం మనం కొనియాడబోతూ ఉండగా ఆత్మ పరిశీలన చేసుకుంటూ మన జీవితాల్లో పూర్తిగా ఈ 40 రోజులు కనీసం గత కాలంలో ఎలా ఉన్నావో, కానీ దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి ఈ 40 రోజుల్లో మనం మరి గొప్పగా ఉండాలని దేవుడు మరొక అవకాశాన్ని నీ చేతుల్లో పెట్టాడు, నీ ముందు ఉంచాడు. మరి ఎలా నీవు దానికి స్పందించావు, ఏ విధంగా నీవు మరి ఈ స్పందించి దేవుని యొక్క శ్రమల ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్న మనము ఈ తపస్కాలంలో ఈ రోజుతో పవిత్ర వారాన్ని ప్రారంభించుకున్న మనము, మరి శ్రమల ఆదివారము అని పిలుస్తూ ఉన్న మనము, ఈరోజు మనం ఆలకించిన యేసు ప్రభు యొక్క శ్రమల చరిత్రలో యేసు ప్రభువును తన సొంత శిష్యుడే యోధా ఇస్కరియోతు నమ్మించి మోసం చేసి అమ్మివేశాడు. ఇక్కడ ఉన్న మనందరం సొంత వాళ్ళు ఆయన్ని అమ్మివేశారు. మరి బయట ఉన్నవాళ్ళు నమ్మకస్తుడిగా ఉన్నవాడు ఆయన అమ్మివేశాడు. మరి ఈరోజు నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల మీరు నాకు ఏమి ఇస్తారు అని యేసు ప్రభు ప్రమాణాలకు మరి వెలకడుతూ ఉన్నాడు. డబ్బు కోసం మిత్రుడు శత్రువుగా మారిపోయాడు. ప్రియ సహోదరులారా, యోధా ఇస్కరియోతు యేసు ప్రభువును అమ్మివేస్తే పేతురు ఏం చెప్పాడు? యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు అని ఆయన 3 సార్లు అబద్ధమాడాడు. మరి మిగతా వాళ్ళు ఏం చేశారు? ఆయన్ని విడిచిపెట్టి పారిపోయారు. విడిచిపెట్టి మరి యెరూషలేం పట్టణాలకు వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రియ సహోదరులారా, వాళ్ళందరూ పారిపోయారు. ఈరోజు మరి ప్రత్యేకంగా మరి విడిచిపెట్టి వాళ్ళందరూ వెళ్ళిపోతే ఏం జరిగింది? అక్కడ యెరూషలేము పట్టణములో హఠాత్తుగా యేసు ప్రభుని ఊరేగింపులో ఎవరు తీసుకువెళ్ళారు? ప్రజలు ఆయనను మరి హఠాత్తుగా తీసుకుని వెళ్ళిన వాళ్ళే ఏమంటూ ఉన్నారు? ఆయన్ని సిలువ వేయుడు, మరణానికి గురి చేయండి, చంపండి అని గొంతెత్తి అరిచారు. ఆహ్వానించిన వారే హేళన చేశారు, మరి అవమానపరిచారు, సిలువ వేయండి అని కేకలు వేశారు. అనేక బంధకాల నుండి విడిపించిన యేసు ప్రభు మరి యేసు ప్రభువుకి బదులుగా ఒక గజ దొంగను విడిపించమని యేసును నిర్దోషి నీతిమంతుడిని గ్రహించి పిలాతు కూడా పెద్దలు పరిసయ్యుల ప్రధానార్చకుల ఒత్తిడికి తలొగ్గి తిరిగి వాని వలె యేసు ప్రభువుని మరణానికి అనుమతినిచ్చాడు. ప్రియ సహోదరులారా, ఆత్మ పరిశీలన చేసుకుంటూ మనందరం కూడా ప్రభుకి దగ్గరగా ఉన్నాము. ప్రభుకి మనం చాలా దగ్గరగా ఉన్నాం. దగ్గరగా ఉన్నవాళ్ళు ఆయన్ని అమ్మేశారు, ఆయన గురించి నిందలు వేశారు. దూరంగా ఉన్నవారు ఆయన కోసం తప్పించారు, ఆయన కోసం మరి విశ్వాసముతో వచ్చారు. కాబట్టి ఈరోజు యేసు ప్రభు ప్రజల యొక్క మరి క్షేమాన్ని కోరుకున్న యేసు ప్రభు, ప్రజలు వాళ్ళనందరిని చూసి ఆనందించిన యేసు ప్రభు, జయనాదాలు విన్న యేసు ప్రభు ఆనందించాడు. కానీ అదే యేసు ప్రభు ఏం చేస్తూ ఉన్నాడు? ఆవేశపడుతూ ఉన్న యేసు ప్రభు ఎందుకు? మందిర బయట ప్రజలు ఆయన స్తుతించారు, కానీ మందిరం లోపల ఉన్నవారు, దేవాలయంలో సంఘస్థులుగా ఉంటూ ఉన్నవారు, వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళను చూసినప్పుడు యేసు ప్రభు ఆవేశం వచ్చింది. ప్రైజ్ ద లార్డ్. సంఘస్థులను చూసినప్పుడు, గుళ్ళో ఉన్నవారిని చూసినప్పుడు ఆయన కోపడ్డాడు. బయట ఉన్నవారిని చూసినప్పుడు వాళ్ళు యేసు ప్రభుని స్తుతిస్తూ ఉన్నారు, విశ్వసిస్తూ ఉన్నారు, ఆయన మీద గొప్ప నమ్మకం కలిగి ఉన్నారు. దేవుని స్తుతించేవారు బయట ఉన్నారు, దేవుని మీద నిజమైన నమ్మకం కలిగిన వారు బయట ఉన్నారు.
దేవుణ్ణి విస్మరించేవారు లోపల ఉన్నారు. దేవుణ్ణి దూరం చేసుకునే వాళ్ళు లోపల ఉన్నారు. ఈరోజు కూడా అటువంటి పరిస్థితులు ఉన్నాయని ఈరోజు దేవుడు ఆవేశం అంటే కోపపడుతూ ఉన్నాడు. ఉదాహరణగా చూస్తే బైబిల్లో శుభార్తలో పరిసయ్యుడు ఎక్కడున్నాడు? పరిసయ్యుడి సుంకరి ప్రార్థన. పరిసయ్యుడు దేవాలయంలో ప్రవేశించి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, లోపల ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సుంకరి బయట ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. విచిత్రంగా మరి దేవుడు ఏం చెప్పాడు? ఎవరి ప్రార్థన ఆలకించాడు? ఎవరి ప్రార్థన గొప్పగా ఉందని చెప్పాడు? బయట ఉన్నవాడి ప్రార్థన, సుంకరి ప్రార్థన ఆలకించబడింది. నా మందిరము ప్రార్థనాలయం అని పిలువబడింది. ఎవరికైనా, ఏ జాతి వాడికైనా ఈ దేవాలయము ప్రతి ఒక్కరిది ప్రార్థనాలయము. కాబట్టి మరి ఈరోజు ఎందుకు యేసు ప్రభు ఆవేశపడ్డాడు అంటే, లోపల ఉన్నవారి పరిస్థితి ఇలా ఉంది, బయట ఉన్నవారి యొక్క పరిస్థితి ఇలా ఉంది. ఎందుకు మరి యేసు ప్రభు ఆవేదన పడుతూ ఉన్నాడు? యెరూషలేము పట్టణంలోకి రాబోతూ ఉన్న దుస్థితిని తలంచి ఆయన ఆవేదన పడి ఏడుస్తూ ఉన్నాడు. ఈ మట్టల ఆదివారం రోజున యేసు ప్రభువుకు ఆనందం కలిగిస్తూ ఉన్నామా లేదా? ఆవేశం కలిగిస్తూ ఉన్నామా లేదా? ఆవేదన కలిగిస్తూ ఉన్నామా? ఆనందాన్ని కలిగించే వ్యక్తిగా, కుటుంబంగా, సంఘంగా ఉన్నావా? లేదా ఆవేశము ఆవేదన కలిగించే వ్యక్తిగా, విశ్వాసిగా, కుటుంబంగా, సంఘంగా ఉన్నావా? ఇది ఒక్క ప్రశ్న దేవుడు ఈ పవిత్ర వారం రోజు ప్రశ్నించుకోమని మన ముందు ఈ ప్రశ్న వేశాడు. ఈ ప్రశ్న మన మనసులో పెట్టుకుని ధ్యానం చేస్తూ ఈ పవిత్ర వారం అంతా కూడా మరి క్రీస్తు పునరుత్థాన దీవెనలు పొందుకోవటానికి సిద్ధపడదాం. క్రీస్తు పునరుత్థాన దీవెనలు, అద్భుతాన్ని మరి దర్శించే విధంగా మనం సిద్ధపడాలి. ఒకవేళ ఇప్పటి వరకు నీవు ఆయన క్రీస్తు నిన్ను చూడంగానే, నీ కుటుంబాన్ని చూడంగానే, మన సంఘాన్ని, మన విచారణను, మన యొక్క గ్రామాలను చూడంగానే ఆనందించే విధంగా ఉంటే చాలా సంతోషం. దేవుని యొక్క ఆశీర్వాదాలు మన మీదకు వస్తాయి. అలా కాకుండా ఆయన ఆవేశపడే విధంగా, ఆవేదన చెందే విధంగా, క్రీస్తు ప్రభుని ఆవేదన చెంది ఆవేశపడే విధంగా అటువంటి విశ్వాసిగా ఉన్నావా? అటువంటి సంఘానికి గుర్తుగా ఉన్నావా? అటువంటి కుటుంబ జీవితాన్ని జీవిస్తూ ఉన్నావా? ఈ ఒక్క ప్రశ్న ప్రతిరోజు మనం ప్రశ్నించుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. మరి ముఖ్యంగా ఈ పవిత్ర వారములో ఈ ప్రశ్న మర్చిపోకుండా మరి దేవుని, నా జీవితం ద్వారా దేవుడు ఆనందపడుతూ ఉన్నా, నా కుటుంబం ద్వారా, కుటుంబ బిడ్డల ద్వారా, సంఘం ద్వారా దేవుడు ఆనందాన్ని వ్యక్తపరిచే విధంగా ఉన్నాడా? ఆలోచన చేసి తప్పకుండా ప్రభు నిన్ను చూసి, నీ కుటుంబాన్ని, సంఘాన్ని చూసి ఆనందపడే విధంగా మనం సిద్ధపడాలి. దేవుడి 40 రోజులు ఇచ్చాడు. ఒకవేళ ఇప్పటి వరకు నీవు అటువంటి దీక్ష చేయకపోతే, అటువంటి ఉపవాసాలే నువ్వు చేయకపోతే, ఆ విధంగా సిద్ధపడకపోతే, ఈరోజు మరొక ఈ వారాన్ని దేవుడు మనకిచ్చాడు. పునరుత్థానాన్ని ఆ రోజుకి ఈ కొన్ని రోజులు, ఈ కొన్ని గంటల్లో మన జీవితాన్ని పరిశీలన చేసుకుంటే తప్పకుండా ఏ క్షణమైనా ప్రభు ఇష్టపడేది నీ పశ్చాత్తాప హృదయం. ఎందుకంటే మరి సిలువలో వేలాడుతూ తన కుడి ప్రక్కన ఉన్న మంచి దొంగవాడు, నేను శిక్ష అనుభవించడానికి కారణం ఉంది, నేను తప్పు చేశాను అని ఒప్పుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, యేసయ్య వందనం, ఆత్మదేవా వందనం, త్రియేక దేవా వందనం. ఆ క్షణములోనే దేవుడు మరి ఆయనకు గొప్ప అవకాశం ఇచ్చాడు. నేడే నీవు నాతో కూడా పరలోకంలో చేరతావు అని ఆయన్ని చేర్చుకున్నాడు. పునరుత్థానమే మహాభాగ్యం. పునరుత్థానము ఆ ఒక్క భాగ్యాన్ని పొందుకోవడానికి పశ్చాత్తాపం అవసరం. పశ్చాత్తాప హృదయం, పశ్చాత్తాప హృదయం. మనము పాపులము, మనం పుణ్యాత్ములము, పవిత్రులము కాదు. పరివర్తనతో పశ్చాత్తాప హృదయాన్ని ప్రతినిత్యం దేవునికి వ్యక్తపరుద్దాం. ఆ విధంగా దేవుని యొక్క ఆశీస్సులు పొందుకుందాం. అందరం లేచి నిలబడి
విశ్వాస ప్రమాణం చెప్పుకుందాం. పరలోకమును లోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకస్తులను మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతునది కారణకులు పాడుపడి స్లేవ్ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళంట లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్రాత్మని విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీత వారుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపుని విశ్వసించున్నాను. దానం విశ్వసించున్నాను. నిత్య జీవం విశ్వసించున్నాను. ఆమేన్. విశ్వాసుల ప్రార్థన. అరవై 62వ పేజీ తీయండి మాస్టర్. విశ్వాసుల ప్రార్థన. సహోదరి సహోదరులారా, ఈ తపో పాస్కా కాలమందు పశ్చాత్తాప హృదయాలతో మన దిన విన్నపాలను దేవునికి విన్నవించుకుందాం. ఓ సర్వేశ్వర, మా పరిశుద్ధ పోపు గారు, మా పీఠాధిపతులు, గురువులు, మఠవాసులు, కన్యస్త్రీలు తమ తమ త్యాగపూరిత జీవితాల ద్వారా అధికముగా క్రీస్తునికి సాక్షులుగా చేయమని, వారికి కావలసిన దీవెనలు, ఆశీస్సులు, ఆయుధారోగ్యాలు, శాంతి సమాధానాలు దయచేయాలని అందరూ ఓ ప్రభువా మేము చెయ్యి ప్రార్థన ఆలకించండి. ప్రార్థన ఆలకించండి. జ్ఞాన స్నానం పొందిన వారందరూ పాపములకు అధికముగా మృతి చెందినట్లును, తమ పవిత్ర జీవితముల ద్వారా క్రీస్తు శిలువ మార్గం ద్వారా రక్షణము లభించునవి ప్రబోధించున్నట్లు చేయమని మేము వేడుకొనిచున్నాము. ఓ ప్రభువా మేము ప్రార్థన ఆలకించండి. మీ దివ్యకుమారుని పాటలను మరణమును ధ్యానించుట ద్వారా మేమును సమస్త మానవులను రక్షణ వరప్రసాదములను పొందినట్లు చేయమని మేము వేడుకొనిచున్నాము. ప్రార్థన ఆలకించండి. మా అనుదిన గృహ కార్యములందును, పొలములందును, కర్మాగారములందును, కార్యాలయములందును గల సిలువలను మోయిచు మరణించిన క్రీస్తును అనుసరించున్నట్లు చేయమని మేము వేడుకొనిచున్నాము. ఓ ప్రభువా ప్రార్థన ఆలకించండి. మేము క్రైస్తవ ప్రేమ వలన, ఔదార్యము వలన శ్రమలను అనుభవించు వారిని ఓరడించున్నట్లు, కష్టపడి వారిని స్మరించున్నట్లు చేయమని మేము వేడుకొనిచున్నాము. ఓ ప్రభువా ప్రార్థన ఆలకించండి. ఇక్కడ చేరిన వారు మరి విశ్వాస ప్రార్థనలు వ్యక్తం చేయాలనుకున్న వారు ఒకరు ఇద్దరు విశ్వాస ప్రార్థనలు చెప్పండి. ఓ ప్రభువా, 10వ తరగతి పరీక్షలు రాస్తూ ఉన్న విద్యార్థులను దీవించండి. ముఖ్యంగా మా విచారణలో ప్రత్యేకించి సెయింట్ మేరీస్ స్కూల్లో 10వ తరగతి పరీక్షలు రాస్తున్న బిడ్డలు రేపు సోషల్ ఎగ్జామ్ రాస్తూ ఉండగా, 2వ తారీఖు ఇంగ్లీష్ ఎగ్జామ్ రాయబోతూ ఉండగా మీ యొక్క అనుగ్రహాలు ఇప్పుడు వరకు వారికి దయచేశారు దేవా, మీకు వందనాలు. 2 పరీక్షల్లో కూడా మీ యొక్క ఆశీర్వాదాలను ఇవ్వమని, మిగిలిన పరీక్షలు రాయబోతూ ఉన్న బిడ్డలకు నీ దీవెనలు దయచేయమని, ఇక్కడ చేరిన యువతీ యువకులను, చిన్నారి బిడ్డలకు మంచి భవిష్యత్తును దయచేయండి. జ్ఞానమందు ప్రాయమందు వర్ధిల్లే విధంగా వారు శ్రీ సభలో గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చే యువతీ యువకుల్లాగా మరి ఈ సమాజ వ్యసనాలకు గురి కాకుండా వారిని మీ పరిశుద్ధ ఆత్మశక్తితో భద్రపరిచి మంచి భవిష్యత్తును వారికి దయచేయండి. మరి చదువుతూ ఉన్న చిన్నారి బిడ్డలకు నీ ఆశీర్వాదాలను, విలువలను ప్రసాదించండి. వృద్ధులైన తల్లిదండ్రులకు మంచి ఆయుధారోగ్యం దయచేయమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. సహోదరి సహోదరులారా, నేనునో మీరునో అర్పించని బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకరణట్లు ప్రార్థించుదము. మన ప్రయోజనముల కొరకును మన
ప్రార్థించదము. ఈ యొక్క పూజలో సవలం రాజు వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి వారి తలంపుల ఉద్దేశాలు నెరవేర్చాలని వేడుకుందాం. ప్రార్థించదము. ఓ ప్రభువా, నీ జనితైక కుమారుని శ్రమలు మరణము ద్వారా మేము నీతో సఖ్యపడు గడియ మరింత దగ్గర పడునుగాక. మేము మా సొంత ప్రయత్నాలతో నీ నుండి పాప క్షమను సాధింపలేము, కానీ సాటి లేని ఈ దివ్య బలి శక్తి ప్రభావమున నీ నుండి సంపూర్ణ క్షమను పొంది నీ కారుణ్య ఫలములను చవిచూదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అని దేవా, పావని పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటనో నీ కృతజ్ఞత వందనములు మా ప్రభు అని క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు నిర్దోషి అయి ఉండియు పాపాత్మల కొరకు బుద్ధిపూర్వకంగా బాధలు అనుభవించను, దోషులను రక్షించట కొరకు అన్యాయపు శిక్షను అంగీకరించను. అతని మరణము మా పాపములను క్షాళన చేసెను. అతని ఉత్థానము మా విముక్తి ధనమును చెల్లించెను. కావున పరలోక దళములన్నిటితో ఏకమై నిరతము నిన్ను స్తుతించుచు నీ మహావైభవమును కొనియాడుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు హోసానా హోసానా. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా 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 హోసానా. దేవుని నామమున వచ్చెడి వారు ధన్యులు. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా 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 హోసానా. అందరూ భక్తి విశ్వాసాలతో మోకరించి పరిపూర్ణమైన పశ్చాత్తాప హృదయము, పరిపూర్ణమైన ప్రార్థన జీవితము ఈ 40 రోజులే కాకుండా రాబో రోజుల్లో కూడా గొప్పగా దేవుడు మనకు దయచేయమని, ఆ విధంగా ప్రభువుకి మరి దగ్గరగా విడిపించబడిన మనము ప్రభువుని స్తుతించి ఆరాధించే వారముగా నిలుపమని వేడుకుందాం. పావని పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు, నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్ర ఆత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచున్నావు. కావున హేలిన భార ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్ర ఆత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడనైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక.
అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చన నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడుతున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యుము. ఇది విశ్వాస రహస్యము. మీ మరణమును ప్రకటించేదాము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చువ మేము కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేంచేను ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకునిచున్నాము. తన మరణము ద్వారా మమ్మ నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపము. మేము అతని శరీర రక్తముతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్లా దయచూపము. అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యు దేవమాత అనే మరియమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ ధన్యులని అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చెయ్యము. ఎలయన వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాం. ఓ ప్రభువా, మమ్మ నీతో సఖ్యపరిచి బలి లోకమందరికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాం. ఈ లోకమున యాత్ర చెయ్యని శ్రీసభను నీ సేవకుడకు మా 14వ జగద్గురువులను మా జోసెఫ్ రాజా పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. మీ చిత్తం ప్రకారం ఈ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదెసలు చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమంది లోకం వీడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకున్నాము. మేమను అచ్చడ చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందం పొందుదముగాక. మా ప్రభు అని క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. వారి ద్వారా వారితో వారియందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతోనే కమయుందు మీకు యుగ యుగములు
గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు గాక. అందరం లేచి నిలబడి మన తలంపుల ఉద్దేశాల కోసం, ముఖ్యంగా వ్యక్తిగతంగా ఎవరైతే మనల్ని ప్రార్థించమని కోరి ఉన్నారో వారి యొక్క అవసరాలు, ఈరోజు పూజ పెట్టించిన వారి యొక్క తలంపులు, ఈరోజు పూజలో పాలు పంచుకున్న మీ అందరి యొక్క ఉద్దేశాలు, అదేవిధంగా బిడ్డల యొక్క బాధపడుతున్న భార్యాభర్తలకు దేవుడు సంతాన ప్రాప్తిని దయచేయాలని ఈ ప్రార్థన ద్వారా దేవునికి వారిని సమర్పించుదాం. విడిపోయిన కుటుంబాల్లో శాంతి సమాధానాలు, సఖ్యత సమాధానం లేని భార్యాభర్తలు కుటుంబాలలో బిడ్డల్లో శాంతి సమాధానాలు దయచేయాలని దేవుడిని అడుగుతూ 10వ తరగతి విద్యార్థులను దేవునికి సమర్పిస్తూ, ఇంటర్ రాసిన పరీక్షలు రాసిన వారికి మంచి రిజల్ట్ కోసం యువతి యువకులను, చిన్నారి బిడ్డలను, మన విచారణను, గ్రామాలను, ఇంకా ఈ పవిత్ర వారంలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని మన చేతిలో చాచి ప్రభుకు సమర్పిస్తూ, ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థన ద్వారా ఇవన్నీ విన్నపాలను దేవునికి సమర్పించుదాం. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు రేటు అనుగ్రహింపము. మా ఎత్తాపమైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపము. ప్రభువా అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. ఈ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువాని యేసువా, మా పాపముల లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్తం ప్రకారము నీ శ్రీసభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నిందురుగాక. ఒకరినొకరు ప్రభు ఇచ్చిన శాంతి సమాధానము తెలుపుకుందాము. ప్రభు ఆయన యేసుక్రీస్తు రేఖలకు వాటిని స్వీకరించి సర్వేశ్వరుని మనకు గొర్రెపిల్ల, తెలుసుకొనగా. లోక పాపములను పరిహరించుడి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడి ప్రభువా, మాకు దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపం పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించక నేను పాత్రలను కాను. అని మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరక్తము నిత్యం చేర్చునుగాక. ఆమేన్. మనకు ఇచ్చిన ప్రేమాహారం ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం, తీర్చును ఈ ఆహారం. పరలోక రాజ్యం చేర్చును ఈ ఆహారం, చేర్చును ఈ ఆహారం. ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం. పరలోక రాజ్యం చేర్చును ఈ ఆహారం. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోక ఆనందం అనుభవించుడి. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోక ఆనందం అనుభవించుడి.
మనకు ఇచ్చిన ప్రేమాహారం, అలసిన విశ్వాసిని నడిపించు ఈ ఆహారం, శోధనలో వేదనలో ఆత్మబలమి ఆహారం, అలసిన విశ్వాసిని నడిపించు ఈ ఆహారం, శోధనలో వేదనలో ఆత్మబలమి ఆహారం, ఈ శాశ్వత భోజ్యముకై ప్రార్థించుడి, పరలోక వారసులై జీవించుడి, ఈ శాశ్వత భోజ్యముకై ప్రార్థించుడి, పరలోక వారసులై జీవించుడి. జీవాహారం జీవాహారం, ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం, జీవాహారం జీవాహారం, ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. సప్రసాద విందు, దివ్య సప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు, ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు, సత్ప్రసాద విందు, దివ్య సత్ప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు, ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. దయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే, రయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే, చేకొనరారే లోకొనరారే భక్తితో గైకొనరారే, చేకొనరారే లోకొనరారే భక్తితో గైకొనరారే. సప్రసాద విందు, దివ్య సప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు, ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు, ప్రభుని పిలుపును అందుకున్న భాగ్యవంతులారా, ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా, ప్రభుని పిలుపును అందుకున్న భాగ్యవంతులారా, ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా, పరిశుద్ధ శ్వేత వస్త్రమును ధరించి రండి, ప్రభు దివ్య దేహమును స్వీకరించరారండి, పరిశుద్ధ శ్వేత వస్త్రమును ధరించి రండి, ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించరారండి. విందులోన పాల్గొనరారే, రయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే, చేకొనరారే లోకొనరారే భక్తితో గైకొనరారే. దయచేసి అందరూ